నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తే ఒక నమస్తే తెలంగాణలో తప్ప ఏ పేపర్లో రాలేదు. అంటే విద్యార్థుల సమస్యలు వీళ్ళకు పట్టట్లేదా? ఒకవేళ వచ్చినా కానీ ఎన్నో చిన్న బిట్గానో ఇంత చిన్న కాపీ వస్తుంది, పేరు వస్తుంది, అది ఎవరు చూడరు. మెయిన్ పేపర్లో వేయలేరు ఎవరు కూడా. నిరుద్యోగులపై లాఠీచార్జ్. అశోక్ నగర్లో కాంగ్రెస్ సర్కారు దమనకాండ. సార్ చూద్దాం, అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. యూపీఎస్సీ తరహాలో రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నమ్మబలికిన మాటలు ఇవి. నిరుద్యోగులు యువత ఆ ఉచ్చులో పడ్డారు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాతే అసలు కథ మొదలైంది. గడిచిన 25 నెలల్లో యూపీఎస్సీ ఏడాదికి ఒకటి చొప్పున 2 జాబ్ క్యాలెండర్లు ప్రకటించింది. రేవంత్ సర్కార్ మాత్రం 2024 ఆగస్టులో ఏ వివరాలు లేని మొక్కుబడి క్యాలెండర్ ప్రకటించింది. చేతులు దులుపుకుంది. తర్వాత కొలువులో భర్తీ లేదు, మరో జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఇదేమని ప్రశ్నించిన నిరుద్యోగులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని, వీపులు చిట్టేలా లాఠీలు రువిస్తుందని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు. ఇదొక బాధాకరం. నిన్నైతే లకారం పదం ఉపయోగించి ఒక పోలీస్ అధికారి ఒక నిరుద్యోగిపై లకారం లా అనే పదాలతో ఒక పోలీస్ అధికారి నిరుద్యోగిని అంటూ ఉన్నాడు. ఈ సందర్భంగా మేము కూడా ఒక మాట అడుగుతా ఉన్నాం. అదే ఒక నిరుద్యోగి ఈ పోలీస్ అధికారిని లా కొడక అని చెప్పేసి అంటే ఎట్లుంటుంది? నీకు ఉద్యోగం వచ్చింది, నీ కుటుంబం సేఫ్ సైడ్లో ఉంది, నీ కుటుంబానికి ఒక భరోసా ఉంది, నీ ఉద్యోగం ద్వారా నీ పిల్లలకు మంచి చదువు ఇప్పించగలుగుతావు నువ్వు ఒక పోలీస్ అధికారి అయి ఉండి. ఆ పోలీస్ అధికారి ఎవడైతే నిరుద్యోగిని లా కొడక అన్నాడో ఆ పోలీస్ అధికారి కూడా ఒక లా కొడికే అని చెప్పేసి సమాజం అంటా ఉంది, ఆ నిరుద్యోగులు అంటా ఉన్నారు. నిన్న ఆ అబ్బాయిని ఆటోలో ఎక్కిస్తూ లా కొడుకుని అని చెప్పేసి అన్నాడు. ఏసేటోడు కూడా లా కొడికే అని చెప్పేసి వాళ్ళంటే మీ చేతిలో చట్టం ఉంది, అధికారం ఉంది కాబట్టి వాళ్ళని ఇష్టానుసారంగా కొడతారు. ఒకప్పుడు మీరు కూడా అట్లాంటి అశోక్ నగర్లోనో లేదంటే అట్లాంటి ఇంకో విద్యాలయ కేంద్రాల్లోనో ఏదో ఒక గ్రంథాలయంలో కూర్చొని చదువుకున్న వాళ్ళే. మీరు ఉద్యోగం రాగానే నిరుద్యోగులంతా లా కొడుకులు అవుతూ ఉన్నారు. ఇక మీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ మంచి కొడుకులు అవుతూ ఉన్నారా? సో మీరు అధికార మదంతో, అధికార అహంకారంతో విర్రవీగి ఇష్టానుసారంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. ఏదో ఒక రోజు తిరగబడ్డ రోజు అటు అధికారులను చూడరు, ఇటు పోలీసులను చూడరు, ఎవరిని చూడరు, తొక్కి నారా తీస్తారు. ఇష్టం వచ్చినట్టు మీరు అరెస్ట్ చేయడానికి మేము ఖండిస్తలే. ఒకవేళ నిజంగా అక్కడ ఇబ్బంది అవుతూ ఉందంటే వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలుపుకుంటూ ఉన్నారు. ఎవరిని కొడతలేరు, ఏ బ్యానర్లు నింపుతలేరు, ఏ ఆటోలను ధ్వంసం చేస్తలే, ఏ బస్సులను ధ్వంసం చేస్తలే, ఎవరి అద్దాలు వలగొడతలే, ఎవరి ఇంట్లోకి చొల్లలే, ఏ చోరీ చేయలేరు. మరి ఎందుకని చెప్పేసి నిరుద్యోగులను లా కొడక అనేసే వచ్చింది. అలా వాళ్ళు ఒక ప్రొటెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని నెలలుగా ఉద్యోగాల కోసం, ఏళ్ళుగా నెలలు కూడా కాదు, ఉద్యోగాల కోసం ఎదురు చూసుకుంటా ఏజ్ బార్ అవుతుందన్న భయంతో ఆందోళన చెందుతూ ఉన్నారు, మనస్తాపానికి గురవుతూ ఉన్నారు. వాళ్ళని ఇలా లా కొడుకు అనుకుంటూ అరెస్ట్ చేస్తే నువ్వు కూడా లా కొడుకు అవుతావు. ఈ పిచ్చి మాటలు బంద్ చేసుకొని మీరు అరెస్ట్ చేయదలుచుకుంటే శాంతియుతంగా అరెస్ట్ చేసుకోండి, వాళ్ళు సహకరిస్తారు. చాలా ధర్నాలు చేసిరు కదా, ఏ ధర్నా వలన ఎవరినన్నా గాయాలు పరిచిరా వాళ్ళపైన లాఠీ చార్జులు. వాళ్ళు రేపటి భవిష్యత్తులో ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సేవలు అందించే ఒక అధికారులు కావాలనుకుంటున్నారు, ఒక ఐఏఎస్లు కావాలనుకుంటున్నారు, ఒక ఐపీఎస్లు కావాలనుకుంటున్నారు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, పోలీస్ అధికారులు. రేపు మీలో కూడా ఏరచ్చు కదా వాళ్ళు కొంతమంది. ఆ లా కొడుకులు రేపు మీలో కూడా ఏరుతారు కదా. వాళ్ళని లా కొడుకు అనుకుంటా లకారం ఉపయోగించుకుంటా మాట్లాడితే ప్రజల నుండి వచ్చే నిరసన బూతులు తిడుతురు, బండ బూతులు తిడుతురు. పోలీసులు అంటే గౌరవం ఉంటుంది. ఇప్పుడు సిద్దిపేట సిపిని చెప్పిన ఉదాహరణకు, అరే చట్టపరంగా నువ్వు తీసే పనులు చేయి. రాజకీయ నేతలు చేతులకు సంఖ్యలు వేయమని చెప్పేసి అంటే సంఖ్యలు వేసుడు, తాళ్ళు కట్టమంటే తాళ్ళు కట్టుడు, అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేసుడు కాదు. ఆడ వాస్తవానికి చట్టం ఏం చెప్తా ఉంది అది నువ్వు ఫాలోగా. లుచ్చగిరి ఏని కాదు కదా పోలీసులు ఉన్నది. అంటే అందరు పోలీసులు కూడా అట్లా లేరు. చాలామంది సమన్వయంగా తమ్ముడు అర్థం చేసుకోండి, మీరు పర్మిషన్ తీసుకొని ధర్నా చేసుకోండి అని చెప్పేసి చాలామంది ఎస్ఐలు చెప్తూ ఉంటారు, సిఐలు చెప్తూ ఉంటారు. మేము కవరేజ్కి వెళ్ళినప్పుడు అలా చాలామందిని మేము గమనించినాం. ఎంత ప్రేమపూర్వకంగా చెప్తారంటే, తమ్ముడు మీరు ధర్నా చేసుకోండి, మీ బాధ మాకు అర్థమవుతా ఉంది, కానీ దీనికి అనుమతి తీసుకొని చేయండి, లేదంటే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా స్నేహపూర్వకంగా
చాలా ప్రేమపూరితంగా చెప్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా మీలాంటి వాళ్ళ మాటల వల్ల, మీలాంటి వాళ్ళ చేష్టల వల్ల వాళ్ళని కూడా ఇవాళ తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు వాళ్ళని కూడా ద్వేషించుకుంటారు. కాకి బట్టలు ఇచ్చింది ఖద్దరు బట్టలకు ఊడిగం చేయురు అని చెప్పేసి కాదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి అవినీతిని ప్రశ్నించండి, అవినీతిపై మీ లాఠీ రువ్వాలని చెప్పేసి, అక్రమాలపై మీ లాఠీ రువ్వాలని చెప్పేసి, దొంగతనాల నుండి ప్రజలను విముక్తి చేయాలని చెప్పేసి, దోపిడీల నుండి ప్రజలను విముక్తి చేయాలని చెప్పేసి, పోలీస్ అని చెప్పేసి అంటేనే ఒక మంచి గౌరవంగా చూస్తారు. కానీ ఈ లకారాలు బికారాలు వాడితే అవతల వాళ్ళకు కూడా మీకంటే ఎక్కువ వాడచ్చు, మీకంటే ఎక్కువ అనొచ్చు అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. ఉద్యోగాలు కోరడమే నేరంగా చూస్తున్న రేవంత్ సర్కార్ కొలువులు ఇవ్వన్న మంత్రి, కాంగ్రెస్ చేసిన మోసంపై యువత కన్నెర్ర, వరుస ఆందోళనలతో దద్దరిల్లిన అశోక్ నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ నుండి అశోక్ నగర్ చౌరస్తా వరకు నిరుద్యోగుల ర్యాలీ, పోలీసుల లాఠీచార్జీ, పలువురికి గాయాలు, రక్తం కారుతున్న ఈడ్చుకెళ్ళి పడేసిన పోలీసులు. నిజంగా బాధాకరం. అరే అయ్యవ్వలకు మాట ఇచ్చినాం, నెలకు 6,000 పంపిస్తుర్రు హాస్టల్ ఫీజులు అని చెప్పేసి, 5 రూపాయల భోజనం మీలో ఎవరైనా వీడియో చూసే వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ అధికారులు కావచ్చు, ఎవరైనా చేసిన లేదు తెలియదు, కానీ 5 రూపాయల భోజనం మొదలు కాగానే ఆడ లైన్ కడతారు. వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంటుంది. అరే మేము ఎంజాయ్ చేయాలి, మాకు కూడా మంచి ఫుడ్ తినాలి, మా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి అన్ని ఆశలు వదులుకొని ఇప్పుడు ఏమని చెప్తాడు, ఫోన్ చేయగానే బర్త్డే దావత్, బర్త్డే కాగానే ఇంతకుముందు ఒక విద్యార్థులు చూసాను, చదువుకునే సమయంలో బర్త్డే అనగానే కార్లు వేసుకొని కేకులు కడిగేసుకుంటా ట్యాంక్ బండ్ల చుట్టూ, లేదంటే అవుటర్ రింగ్ రోడ్ల చుట్టూ కేకులు కడిగేసుకొని సంబరాలు చేసుకుంటారు. వీళ్ళు బర్త్డే రాగానే అందరూ విషయం చెప్తారేమో అని చెప్పేసి బాధతోని, పార్టీ ఇవ్వాల్సి వస్తా అన్న భయంతో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఆ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీలా దాక్కొని కూర్చుంటారు. వాళ్ళ పరిస్థితి అది. అంటే కొంతమంది ఉండొచ్చు నిరుద్యోగ ముసుగులో రాజకీయం చేసే కొంతమంది దొంగలు ఉండొచ్చు, కానీ అందరూ అట్లా లేరు. ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య లేదా అని చెప్పేసి అంటే 100% ఉంది. దాన్ని క్యాచ్ చేసుకునే కొంతమందిని పక్కకు పెడదాం. 100%లో 2% మంది క్యాచ్ చేసుకుంటారు అనుకుందాం. ఇంకా 98% మంది అయితే నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బాధలు పడుతూ ఉన్నారు. నిరుద్యోగం పైన కూడా రాజకీయం చేసే దొంగనా కొడుకులను పక్కన పెట్టుర్రి. ఖచ్చితంగా వీళ్ళపైన లాఠీ చార్జీలు చేసుడేంది. రేపు కాబోయే అధికారులు వీళ్ళు ఈ భారతదేశం బాగుపడాలని చెప్పేసి అంటే యువత మేల్కోవాలని చెప్పేసి అంటారు. వాళ్ళు మేల్కొని వాళ్ళ హక్కులు వాళ్ళు అడుగుతూ ఉంటే లాఠీ చార్జీలు చేస్తారు. ఇదేం న్యాయం అండి, ఇదేం ధర్మం? దద్దరిల్లిన అశోక్ నగర్, రక్తం చెబుతున్నా ఇడ్చుకెళ్ళిన పోలీసులు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీ రులిపించారు, ఎక్కడికక్కడ ఈడ్చి పడేశారు. పోలీస్ దాడిని ప్రతిఘటించిన నిరుద్యోగులపై విచక్షణ రహితంగా లాఠీలతో బాదారు. పోలీసు వాహనాల్లోకి తోసి పడేశారు. పోలీసుల దాడిలో పలువురికి గాయాలై రక్తం కారుతున్న వారిని ఈడ్చుకెళ్లారు. పోలీసులు దమన నీతిని నిదర్శనగా నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి నిరసనగా గురువారం హైదరాబాద్ అశోక్ నగరంలో శాంతియుతంగా వాళ్ళు ఒక ర్యాలీ చేసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు ర్యాలీ చేయడం తప్పే కాదు, ఎందుకంటే ప్రభుత్వమే చెప్పింది మమ్మలను అడిగే హక్కు మీకుంది, మమ్మలను మా గల్లబట్టి ప్రశ్నించే హక్కు మీకుంది, మేమంతా నిరుద్యోగుల ఆశలపై ఆకాంక్షలపై మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం, నిరుద్యోగులకు మాట రానివ్వమని చెప్పేసి అంత పెద్ద మాటలు చెప్పారు. ఇదే నిరుద్యోగులు అప్పుడు బలంగా తిరిగే ప్రయత్నం చేశారు. ర్యాలీ నిర్వహిస్తున్న నిరుద్యోగులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. పోలీసులు ప్రభుత్వం తీరును నిరసిస్తూ వందలాది మంది నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కారు, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగులు విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. శాంతియుతంగా వెళ్తున్న నిరుద్యోగులపైకి వందలాది మంది పోలీసులకు ఒక్కసారి లాఠీలతో విరుచుకుపడ్డారు. ఎక్కడికక్కడ కనిపించిన ప్రతి వారిని పోలీసులు వ్యాన్లలో ఈడ్చుకుపడేశారు. పోలీసుల తీరును వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే అదునుగా పోలీసులు లాఠీలను పనిచెప్పారు. నిరుద్యోగులను నిలువరించేందుకు ఎక్కడికక్కడ లాఠీలతో ఇష్టారీతిగా దాడులకు దిగారు. పోలీసుల దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన వారిని వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పిడి గుద్దులతో దూష భాషలాడుతూ పోలీసుల దౌర్జన్యాన్ని
దిగజారడానికి నిరుద్యోగులు మండిపడ్డారు. ఇగో ఈడున్న మా రిపోర్టరే ఒక వీడియో కూడా రికార్డ్ చేసిండు. అందులో ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక పోలీస్ అధికారి, లా కొడుకు మూ కొడుకు ఏంది ఇది, వాళ్ళు ఏమో నీ ఆస్తి తింటుర్రా, వాళ్ళ హక్కులను వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఉద్యోగాలు, నీళ్లు నిధులు నియామకాలనే కదా మన తెలంగాణను తీసుకొచ్చింది. నీళ్లు నిధులు నియామకాలతో పాటు ఆత్మగౌరవం కూడా మాకు కావాలని చెప్పేసి కదా తెలంగాణను తీసుకుంది. ఇలా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుడు కాదా ఇది? మీరు లకారం వాడితే నిధులు ఎటువైనాయి? నియామకాలు, నిధులు అంటే అప్లపాలైంది. నియామకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఖచ్చితంగా ఎవడైతే ఆ సిఐ ఎవరైతే ఆ మాట అన్నాడో, ఎవడైతేనే మాట్లాడతాం లా కొడుకు అని చెప్పేసి మా బిడ్డలు అన్నప్పుడు మాకు అవతలోడు ఎవడనగా అన్నాడు. మేము చెప్తా ఉన్నాం, వాడిపైన ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. లా కొడుక అని చెప్పేసి వాడే అధికారం వాడికి ఎక్కడిది? వాడు సిఐ అయితేంది, ఎవడైతేంది. మర్యాద ఇచ్చేటువంటి కానిస్టేబుల్ అయినా సరే, హోంగార్డ్ అయినా సరే, మేము వాళ్ళను సార్ అని పిలుస్తాం, లేదంటే అన్న అని పిలుస్తాం, గౌరవించుకుంటాం. కానీ మా బిడ్డలను ఇష్టం వచ్చినట్టు కొట్టి, సరే కొట్టిరు, మీకు ఏమనిపించిందో కొట్టిరు, లా కొడుక, మూ కొడుక, సుగా, మోగా, ఇట్లాంటి భాషలు ఎవడిచ్చింది నీకు అధికారం? వాడే పెద్ద లుచ్చా కొడుకున్నట్టుండు. ఉద్యోగాలు ఇవ్వలేమని శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు కథం తొక్కారు. వందలాదిగా రోడ్లపైకి చేరి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. తక్షణమే ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక రూపొందించకుంటే ఉద్యమం ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి బయలుదేరిన అశోక్ నగర్ చౌరస్తాకు వరకు దాదాపు 500 మందికి పైగా నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ తీరును విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల ముందు సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్న మోసం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మాయమాటలు ఆపేసి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి ఖాళీలు ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరి మానుకొని ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. శ్రీధర్ బాబు బలమూరి క్షమాపణ చెప్పాలి. శాసన మండలిలోనూ నిరుద్యోగులను తక్కువ చేసి మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ బలమూరి వెంకట తక్షణమే క్షమాపణ చెప్పాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకొని తమ హక్కులను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అరాచక పాలనను ఎండగట్టారు. అరెస్టు చేసిన నిరుద్యోగ జేఏసీ నాయకులను వెంటనే విడుదల చేయాలని జేఏసీ నాయకులు శంకర్ నాయక్, రవి బాలకోటి చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీలో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలను తామే భర్తీ చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన వివిధ ఏటా 2 లక్షల ఉద్యోగాలకు నీటి ముట్టే అయ్యాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుంటే మంత్రులు ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నేత శంకర్ నాయక్, కాయ వెంకటేష్, ఇంద్రనాయక్, రవికుమార్, బాలకోటి, మోతిలాల్, మధుగౌడ్, సంపత్, రవిరతోడు, బుక్య కుమార్, ఆస్మా, కాశీనాథ్, రమేష్ తదితరులు పాల్గొన్నారని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ వివిధ స్టేషన్లకు తిప్పుతూ వేధింపులు, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని వివిధ స్టేషన్లకు తిప్పుతూ వేధింపులకు గురి చేస్తున్నట్లు నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ అయిన వారిని ముందుగా ముషీరాబాద్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత గాంధీనగర్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నాంపల్లి స్టేషన్కు తరలించారు. మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి వరకు వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి 6గురిని నాంపల్లి స్టేషన్లో బంధించారని తెలుస్తున్నది. గాంధీనగర్ పిఎస్లో ఒకరు, ముషీరాబాద్ పిఎస్లో ఒకరిని ఉంచారు. అర్ధరాత్రి దాకా తిప్పి ఆ తర్వాత వదిలిపెట్టినట్లు సమాచారం అని చెప్పేసి ఉంటారు. వాళ్ళని అన్ని స్టేషన్లు తిప్పాల్సిన అవసరం ఏముంది? దీనిపైన మళ్ళా డెప్త్గా చెప్తా ఉన్నాం. నిరుద్యోగులు వాళ్ళ నిరసన శాంతియుతంగా చేసుకోండి. కొంతమంది రాజకీయ నేతలు వాళ్ళ అవసరాలకు మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళలో వడకండి. మీది జెన్యూన్ ఇష్యూ. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మాలాంటి మీడియా వాళ్ళు చాలామంది మీకోసం మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ధర్నాలు శాంతియుతంగా చేయండి. ధర్నా చౌక్లో కూర్చోండి. మంత్రులు ఇల్లు ముట్టడి అని చెప్పి ఖచ్చితంగా అవసరం వచ్చినప్పుడు చేయాల్సిందే, చేద్దాం అందరం కలిసి కూడా. కానీ కొంత రాజకీయ నాయకుల భ్రమలో అయితే పడకండి.
మీరు మీ సొంత కాలపై మీ పోరాటం మీరు చేయండి, ఇంకొంతమంది వలలో చిక్కకని అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని రాజకీయం చేసే వాళ్ళు కూడా బుద్ధి చేసుకోండి. వాళ్ళది నిజమైన ఇష్యూ అది, వాళ్ళకి ఖచ్చితంగా అండగా నిలబడాలి. అంతేగాని మీరు రాజకీయం కోసం వాడుకొని మనసులో మొత్తం విషం పెట్టుకొని, లోపల మొత్తం విషం పెట్టుకొని పైకి తేనె పలుకులు పలకకండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. వాళ్ళను రెచ్చగొట్టకండి. వాళ్ళ పోరాటం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. యువత ఖచ్చితంగా చైతన్యం అవుతుంది, మేలుకుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ సీఐ ఎవరైతే ఉన్నారో వాడిని ఖచ్చితంగా వాని పైన చర్యలు తీసుకోవాలి. వాడని చెప్పేసి మేము ఎందుకు సంబోధిస్తూ ఉన్నామంటే, లా కొడుక అని చెప్పేసి వాడు సంబోధించినప్పుడు మేము కూడా అది సంబోధించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. సంబోధించకూడదు, అది తప్పే, కానీ తప్పది.